ఒకప్పుడు డిఫెన్స్ సిస్టమ్ అంటే ప్రపంచ దేశాలకు చిన్న చూపు. ఓవైపు పాకిస్తాన్ కవ్వింపులు, ఇంకోవైపు చైనా దురాక్రమణలు. ఈ రెండు దేశాలతో ఎదురయ్యే సమస్యలు దేశానికి తలనొప్పిగా మారేవి. గతంలో రక్షణ సామాగ్రి పూర్తిగా కొనుగోళ్లపై ఆధారపడే ఇండియాను చూసి ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ముక్కును వేలేసుకుంటోంది. అంచెలంచెలుగా దేశ భద్రతతో పాటు స్వదేశీ టెక్నాలజీతో రక్షణ బడ్జెట్ను కూడా పెంచుతూ వస్తోంది. ఇలా రక్షణ రంగాన్ని పటిష్టం చేయడంలో కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి భారత రక్షణ రంగంలో కీలక మార్పులు జరిగాయి. అంతర్గత కలహాల నుంచి దాయాది దేశాల బెదిరింపులకు ఎదురొడ్డి నిలిచేలా గణనీయమైన వృద్ధిని సాధించాం. 1950ల నాటి నుంచే ఇరుగు పొరుగు దేశాలు ఇండియాను అంతం చేయాలని చూసిన నమ్మకమైన మిత్ర దేశం రష్యా ఎప్పటికప్పుడు స్నేహహస్తం అందిస్తూనే ఉంది. ప్రపంచమంతా మనల్ని దూరం పెడుతున్నా తన టెక్నాలజీని మనతో పంచుకుని డిఫెన్స్ సెక్టార్లో ఎదిగేందుకు భారత్కు చేదోడు వాదోడుగా నిలిచింది. రక్షణ సామాగ్రి విషయంలో గతంలో పూర్తిగా కొనుగోళ్లపై ఆధారపడే ఇండియాను చూసి ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ముక్కును వేలేసుకుంటోంది. 2028-29 నాటికి రక్షణ రంగంలో దేశ వార్షిక మిలిటరీ ఎగుమతులను 50,000 కోట్లకు పైగా చేసే దిశగా కేంద్రం లక్ష్యాన్ని ఎంచుకుంది. డిఫెన్స్ పై బడ్జెట్ పెంచడం, స్వదేశీకరణపై దృష్టి పెట్టడం ద్వారా గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది. వివిధ అభివృద్ధి చెందిన రక్షణ రంగంలో ఎన్నో సాధించిన దేశాలు కూడా బ్రహ్మోస్ వంటి సూపర్ సోనిక్ క్షిపణిని చూసి కుళ్ళుకుంటున్నాయి. అంచెలంచెలుగా జాతీయ భద్రతను పెంపొందించడంలో భాగంగా రక్షణ బడ్జెట్ను కూడా భారత్ భారీగా పెంచుతూ వస్తోంది. ఇందులో భాగంగా 1940-70 మధ్య కాలంలో భారత్ ఎలక్ట్రానిక్స్, హెచ్ఏఎల్, భారత్ డైనమిక్స్, మిథాని, బిఈఎంఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలకు స్థాపనకు బీజం వేసింది. 2014లో ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ రంగంలో డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ కు కేంద్రం ద్వారాలు తెరిచింది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్, స్వయం విశ్వాస్ భారత్ మిషన్ వంటి పలు సంస్కరణలు చేపట్టింది. ఆయుధాల దిగుమతులను తగ్గించుకుంటూ ఎగుమతుల దిశగా అడుగులు వేసింది. ప్రభుత్వం తరపున డిఆర్డీఓ డిఫెన్స్ రంగంలో తన సత్తా చాటుతుండగా గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, గోవా షిప్ యార్డ్ లిమిటెడ్, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వంటి సంస్థలు ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్ కోసం యుద్ధ నౌకల నిర్మాణానికి బాధ్యత వహిస్తున్నాయి. ఇటీవలే స్వదేశీ అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ ను అట్టహాసంగా ప్రారంభించిన భారత్ 2 నెలల వ్యవధిలోనే మరో న్యూక్లియర్ సబ్మెరైన్ ను జలప్రవేశం చేయించి ప్రపంచ దేశాలకు మన దేశ సత్తాను చూపెట్టింది. హిందూ పసిఫిక్ ప్రాంతంలో చైనా సముద్ర కార్యకలాపాలను అణిచేందుకు ఈ అణు జలాంతర్గామిని రంగంలోకి దించింది. దీనిని విశాఖపట్నంలోని ఎస్బీసీ నుంచి 4వ అణు జలాంతర్గామి S4 స్టార్ ను గుట్టుచప్పుడు కాకుండా ప్రారంభించింది. ఇప్పటికే విశాఖపట్నం కేంద్రంగా అణు జలాంతర్గాముల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక్కడి వ్యవహారాలన్నీ నేరుగా ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయమే పర్యవేక్షిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 29న ఇదే ఎస్బీసీ నుంచి కొత్త అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఇది జరిగి 2 నెలలైనా కాకముందే మరో శక్తివంతమైన అణు జలాంతర్గామిని సిద్ధం చేయడంపై ప్రపంచ దేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. పైగా ఇది 75% పైగా దేశీయంగా తయారైంది కావడం విశేషమైన చెప్పాలి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా చాలా వేగంగా తన ప్రాబల్యాన్ని పెంచుకుంటుంది. ఈ నేపథ్యంలో దేశ సెక్యూరిటీ పరంగా చైనా దురాక్రమాన్ని తగ్గించే దిశగా నావెల్ పవర్ పెంచుకోవడం చాలా అవసరం. విశాఖ కేంద్రంగా షిప్ బిల్డింగ్ సెంటర్ తో పాటు మరో ఏటీవీ ప్రాజెక్ట్ నుంచి అణు జలాంతర్గామి న్యూక్లియర్ సబ్మెరైన్ తయారీ కేంద్రాన్ని తయారు చేస్తోంది. భారత నౌకాదళం తొలుత రష్యా నుంచి అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ చక్రను లీజుకు తీసుకుంది. ఇది విశాఖపట్నం తూర్పు నేవీ నౌకాదళ సబ్మెరైన్ల కేంద్రంగా ప్రకటించి స్వదేశంగా అక్కడే అణు జలాంతర్గాముల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టులో 4 అణు జలాంతర్గాములు నిర్మించాలని నిర్ణయించారు. మొదటగా రష్యా ఐఎన్ఎస్ తో పాటు అరిహంత్ను నిర్మించి 2009లో సముద్ర పరీక్షల అనంతరం 2016 నుంచి నేవీకి సేవలందించడం ప్రారంభించారు. దానికి పరీక్షలు జరుగుతున్న సమయంలోనే ఐఎన్ఎస్ అరిఘాత్ నిర్మాణం పట్టాలెక్కింది. ఇది 2017 నుంచి సీ ట్రయల్స్ కు వెళ్తూ 2 నెలల క్రితమే నేవీలో చేరింది. తాజాగా వారం రోజుల క్రితం ఎస్బీసీ నుంచి 3వ అణు జలాంతర్గామి S4 స్టార్ సముద్ర జలాల్లోకి ప్రవేశించింది. దీనికి ఐఎన్ఎస్ అరిధామన్ గా భారత ప్రభుత్వం పేరు పెట్టింది. కాగా ఇంత తక్కువ సమయంలో దీన్ని రూపొందించడంపై ప్రపంచ వ్యాప్తంగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ఒక పక్క కెనడాతో విభేదాలు, మరో పక్క రష్యాలో బ్రిక్స్ సదస్సులో మోదీ పర్యటన.
ఇంకో పక్క ప్రపంచ మిడిల్ ఈస్ట్ దేశాల్లో యుద్ధ మేఘాలు. చైనా లాంటి దేశాల ప్రాబల్యాలను ఎదుర్కొనేందుకు మన దేశ డిఫెన్స్ పవర్ పెంచుకోగలుగుతున్నామనే చెప్పాలి. ఈ హరిధామ్ను 70% స్వదేశీ టెక్నాలజీతోనే తయారు చేశారు. ఇది అణుశక్తితో నడుస్తుంది. దీని నుంచి బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించి 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను నాశనం చేస్తుంది. ఇంతకు ముందు తయారు చేసిన అరిహంత్ అణు జలంతర్గామి నుంచి 750 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించగలదు. ఇప్పుడు దానికంటే అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శక్తివంతమైన అరిధామన్ జలంతర్గామి భారత్ నావికా దళానికి లభించింది. దీంతో భారత్ 4 అణు జలంతర్గామిలు భారత్ అమ్ముల పొదిలోకి చేర్చబడింది.